పక్కా కొలతలతో అండి. ఇవేంటంటే జంతికలు అనమాట. చాలా బాగా వస్తాయి. ఒకటేమో మినపిండి తీసుకున్నానండి, 3 బియ్యపిండి తీసుకున్నాను అనమాట. ఏంటంటే మినుములు వేయించేసేసి అవి బాగా ఎర్రగా కాకుండా దోరగా వేయించాలన్నమాట. మరి మాడిన వాసన అలా రాకూడదు. కొంచెం చేంజ్ అయిపోయిన తర్వాత మిల్లు పట్టించేసినా సరేనండి, ఇంట్లో గ్రైండ్ చేసి జల్లిచ్చేసేయాలి. ఇంట్లో గ్రైండ్ చేస్తే జల్లిచ్చేయాలన్నమాట. ఈ ఒకటికి 3, ఒక మినప్పిండి, 3 బియ్యపిండి అనమాట. ఇవి కలిపేసేసుకుని ఇందులో ఉప్పు, కారము, నువ్వులు, వాము వేసేసి వెన్న అండి. వెన్న ఫస్ట్ ఏమో కొంచెం తీసుకోండి ఉజ్జాయింపుగాను, అది బాగా పిండిలో కలిపేసేయండి. అంటే నిమ్మకాయంత వెన్న తీసుకోండి, పెద్ద నిమ్మకాయంత వెన్న, అది బాగా కలిపేసేయండి. కలిపిన తర్వాత ఏంటంటే మనం ఇలాగా ఉండ చుడితే పిండి ఉండలాగా అవ్వాలన్నమాట. ముద్దగా అయితే వెన్న సరిపోయినట్టు లెక్క అనమాట. అలా అవ్వకపోతే ఏంటంటే గుల్లగా రావు. ఇవేంటంటే నోట్లు వేసుకుంటే నిజంగా వెన్నలాగా కలిసిపోతాయి అన్నమాట. చాలా బాగుంటాయండి. ఒకసారి అయితే తప్పకుండా చెయ్యండి. పక్కా కొలతలతో ఇంక రాకపోవడం అలాంటి బాధ ఏం లేదండి. సన్న జంతికలు కొట్టమైనా పెట్టుకోవచ్చు, లావుదైనా పెట్టుకోవచ్చు. సన్నగా ఉన్నవాళ్ళు సన్నగా తింటారు, లావుగా ఉన్నవాళ్ళు లావుగా తింటారు. నేను అవి సగం ఇవి సగం చేసేసానండి. ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు తింటారు. అలా ఉండలాగా అవ్వాలండి. అలా ఉండలాగా అయితే అందులో వెన్న సరిపోయినట్టు లెక్క అనమాట. ఇంకా వేడి నూనె అవేం పోయక్కర్లేదండి. ఇవి చాలన్నమాట. చూడండి అంత బాగా అయింది కదా. అప్పుడు ఏంటంటే లోపల హోల్పడి నీట్గా చక్కగా వస్తుంది అనమాట. అసలు ఏమీ ఇబ్బంది పెట్టదండి. కొంచెం నీళ్ళు పోసేసుకుంటూ కలిపేసుకోవడమేను. చేతులు ఏమీ నొప్పి పెట్టవు. అది మరీ గట్టిగా కలుపుకోక్కర్లేదనమాట. మనం చేతులతో తిప్పేటట్లుగానే కలుపుకోవచ్చు. ఇదేంటంటే ఆరిపోకుండా పైన మూత పెట్టి ఉంచుకోవాలన్నమాట. పిండి ఆరిపోయింది అనుకోండి, గట్టి పడిపోయి పెడుస్తుగా అయిపోతుంది. మనం జంతికల పిండి దాన్ని గొట్టంలో పెట్టిన తర్వాత దాని మీద కవర్ చేసేసి ఉంచామనుకోండి, చాలా బాగుంటుంది అనమాట. చూడండి, నేను కొన్నేమో సన్నగా వేసాను, కొన్నేమో లావుగా వేసాను అనమాట. రెండు బాగున్నాయండి. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళకి చాలా బాగా వచ్చాయి. ఏమీ ఇబ్బంది పెట్టలేదు. ఒకసారి ఇంట్లో చేసుకుని చూడండి. నూనె అస్సలు పీల్చలేదండి. వేసిన నూనె వేసినట్టే ఉందన్నమాట. నూనె అస్సలు పీల్చలేదు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంత కొలతలతోటి ఇంత బాగా వస్తుంది. బయట వెళ్ళి తినక్కర్లేదు, బయట కొనుక్కోక్కర్లేదు. బయట కొనుక్కున్న వాటికన్నా చాలా బాగుంది. ఎందుకంటే ఆయిల్ కూడా నేనే ఆడుకుంటానండి ఇంట్లో మిషన్ తోటి. పల్లి ఆయిల్ అనమాట. పల్లి ఆయిల్ వేస్ట్ చేశాను. చూడండి, ఏంటంటే అది మనం వేసిన వెంటనే తేలుతుంది అన్నమాట. తేలేదాకా కలపకుండా ఉంటే సరిపోతుంది అన్నమాట. మధ్యలో ముట్టుకుని కలిపేయకండి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత తీసేయడమేను. హైలో పెట్టి వేయించుకోండి, తీసేటప్పుడు సిమ్లో పెట్టేసేసుకోండి, సరిపోతుంది. చాలా చాలా బాగున్నాయి. ట్రై చేయండి చక్కగా.